మాజీ ఎంపీ కేశినేని నాని కదిలించిన అవినీతి తేనె తుట్టే అధికార కూటమి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉర్సా పేరుతో ఏర్పాటైన ఊరు పేరు లేని కంపెనీకి అప్పనంగా 3,000 కోట్ల రూపాయల భూములను ఎలా కట్టబెడతారని జాతీయ మీడియా సైతం కోడై కూస్తూ వందల ప్రశ్నలు సంధిస్తోంది. ది వైర్ లాంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సంస్థలైతే అమెరికా వెళ్లి మరీ ఉర్సా ఓనర్లకు ఎంత సీనుందో కనిపెట్టడం కూడా జరిగిపోయింది. ఆ సంస్థ ప్రమోటర్లు అగ్రరాజ్యంలో ఒక విల్లాలో సంస్థ పేరును రిజిస్టర్ చేశారు. అక్కడ కనీసం కంప్యూటర్ కూడా లేదని, సిబ్బంది కనిపించడం లేదని, అడిగేందుకు ఎవ్వరూ అందుబాటులో లేరని నిగ్గు తేల్చడం సగటు టీడీపీ అభిమానులు నీళ్లు నములుతున్నారు. కేవలం 2 నెలల క్రితం ప్రారంభమైన ఆ కంపెనీ హైదరాబాద్ ఆఫీస్ కూడా ఒక ఫ్లాట్ లో ఉంది. బయట బట్టలారేసి ఉండటం మినహా ఆ ఫ్లాట్ లో కార్యాలయ కార్యకలాపాలు ఏమీ జరగటం లేదు. ₹1,00,000 వాటా మూలధనంతో 6,000 కోట్ల రూపాయల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యాపారం ఎలా చేస్తారన్న ప్రశ్నకు సమాధానం చెప్పేవారు కరువయ్యారు. కేశినేని నాని తమ్ముడు చిన్ని ప్రస్తుతం విజయవాడ ఎంపీగా ఉన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ కు ఆయన అత్యంత సన్నిహితుడు. ఆయన మిత్ర బృందమే ఉర్సా కంపెనీ ప్రారంభించింది. చిన్నప్పుడు శివనాథ్ అలియాస్ చిన్నితో కలిసి చదువుకున్న మిస్టర్ అబ్బూరి లాంటి వ్యక్తులే తర్వాత అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. వాళ్ళ ద్వారానే చిన్ని ఆ కంపెనీ పెట్టించారని మీడియా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అంటే పెట్టుబడి పెట్టి తాను కనిపించకుండా చిన్ని వ్యాపారం చేయిస్తున్నారన్నమాట. దీన్ని ఆంగ్లంలో స్లీపింగ్ పార్ట్నర్ అంటారు. ఉర్సా వ్యవహారాన్ని నాని బయట పెట్టారని చిన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయనకు మైండ్ పనిచేయటం లేదని, చిప్పు దొబ్బిందని కూడా ఆరోపణలు సంధిస్తున్నారు. ఆయన ఉర్సా వ్యవహారం తేలే వరకు నాని ఊరుకునేందుకు సిద్ధంగా లేరు. ఎన్ని జూమ్ మీటింగులు పెట్టినా, ఎవరెన్ని బూతులు తిట్టినా తనకే సమస్య లేదని చెప్పుకొచ్చారు. వైజాగ్ ఈశ్వర్ సేల్ అనేది మాత్రం ఖాయమని స్పష్టం చేస్తూ మరోసారి ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. విశాఖపట్నం మహానగరాన్ని అమ్మకానికి పెట్టేశారంటూ విమర్శలు గుప్పించారు. ఉర్సా స్కామ్ 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోన్న తరుణంలో శనివారం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యి అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి వచ్చే నెల 2న హాజరు కావాల్సిందిగా కోరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అంతకంటే మించి ఉర్సా స్కామ్ పై మోదీకి వివరణ కూడా ఇస్తారని చెబుతున్నారు. నవ్యాంధ్రకు పెట్టుబడులు అవసరమని, పెట్టుబడులు పెట్టే స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నామని ప్రధానికి వివరించనున్నట్లు తెలుస్తోంది. ఉర్సా వ్యవహారంలో ఎలాంటి స్కామో జరగలేదని, కంపెనీలకు భూములు ఇవ్వటం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నదేనని మోదీ చంద్రబాబు చెప్పబోతున్నారు. ఉర్సా స్కామ్ పై స్థానిక బీజేపీ నేతలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తోన్న తరుణంలో చంద్రబాబు తాజా చర్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.